హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము ఫ్రెంచ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. అంతేకాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము బ్రెడ్ తీసుకోవాలి. వైట్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ శాండ్విచ్ బ్రెడ్ కానీ ఏదన్నా పర్వాలేదు. అది 2 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్ది తీసుకుని బౌల్లో అందులో 2 ఎగ్స్ వేస్తున్నాను. 2 ఎగ్స్కి 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్స్లో షుగర్ అంతా కరిగిపోవాలి. లేదు అనుకుంటే మీరు పౌడర్డ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కలిసిపోయాక ఇప్పుడు ఒక 1/4 కప్పు పాలు యాడ్ చేసి బాగా కలుపుకోండి. బాగా కలిసిపోవాలి. పాలు ఎగ్ మొత్తం అంతా మిక్చర్లా కలిసిపోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకుని కరిగించుకోండి, లేదా బటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ వేసాను. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఆ బ్యాటర్లో డిప్ చేసి ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. మనం 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ ఒక 2 మినిట్స్ పడుతుంది ఫ్రై చేయడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం లోలో, హైలో పెడితే తొందరగా మాడిపోతాయి. ఒక 2 మినిట్స్. మనకి వేగిపోతే కనుక విరిగిపోదండి. వేగకుండా అంటే ఇరిగిపోతుందా తెలిసిపోతుంది మనకి. 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని దానిపైన మేపుల్ సిరప్ కానీ హనీ కానీ డ్రిజిల్ చేసుకుని వేడివేడిగా ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్.